గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేము చిన్నగా ఒక ఛాలెంజింగ్ బ్లాగ్ తీసాం. అదేం కాదు, ఫుడ్ ఛాలెంజ్. బిర్యానీ ప్లస్ దాంతోపాటు అది తీసుకోండి ఇక్కడ. సో ఈ ఛాలెంజ్ నాకు మరి మొగమేనండి. సో ఈ ఛాలెంజ్ నాకు మణిగంటకి మా కెమెరామెన్ వీడియో తీస్తాడు. ఒకటి బిర్యానీ, దాంతోపాటు పెప్సీ. ఇది మేము బిర్యానీ అయిపోడు కాదు, పెప్సీ కూడా తాగినాక ఛాలెంజ్. సో టైమర్ సెట్ చేస్తాం దానిలో. లాస్ట్లో టైమింగ్ సెట్ చేయాలి. టైమింగ్ అనుకోలే, టైమింగ్ కూర్చున్నాం అప్పుడు అనుకుంటాం టైమింగ్. సో టైమింగ్ అనుకొని దాని తర్వాత బిర్యానీ ఇంకా పెప్సీ ఆ టైమింగ్ లోపల అయిపోవాలి. కాకపోతే మాకు పనిష్మెంట్ ఉంటుంది. లాస్ట్ ట్విస్ట్ ఆ ట్విస్ట్, ఆ పనిష్మెంట్ ఇప్పుడు చెప్పాం. అది ట్విస్ట్, అది మీరు డైరెక్ట్ చూడండి. ఇప్పుడైతే మేము ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. ఇడికి టైం ఎక్కువైంది. టైం చూడు ఒకసారి. ఇప్పుడు మ్యాక్సిమం టైం అవ్వచ్చు, చూసుకోండి. టైం అయితే ఇప్పుడు 1:05 అవుతుంది. మేము అనుకోవచ్చు ఈ కొడుకులు ఎప్పుడు చూసినా నైట్ ప్లే చేసి వీడియో అని. సో గైస్ మేమైతే మాకు టైం సిగం వస్తుంది, జెర్సీ పోదాం ఓకే. ఉడికినాం. ఇగో మా ఫ్రెండ్ ఒకడు గల్లీలో మందా అనుకునే టైంలో అని నడుస్తున్నాడు. ఆ కాంతర అనుకునేమో ఆయన మంచి. అడిచిండు, మేము ఉడికొచ్చాము అందరం. ఏడా దగ్గర కూడా కాదు, గల్లీ ముందు. ఇప్పుడు తింటాం అన్న కూడా కూర్చుంటాడు. ఎంకరేజ్మెంట్. ఇంకో మా తమ్ముడు ఉన్నాడు. కాంతర ఇడా. సో గైస్ ఇప్పుడు మా తమ్ముడు ఇడు, ఇంకా మా ఫ్రెండ్, మా ఇద్దరులా డివైడ్ అవుతాం. వీళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ టీమ్ అవుతాం రండి ఒకసారి ఇడికి. సో మేమైతే మా ఇద్దరు ఛాలెంజ్, మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ మాకు సపోర్ట్ ఇస్తారు. ఇంకా అయిపోయాక టైమర్లో కంప్లీట్ చేయాలి మేము. కంప్లీట్ అయిపోయాక ఓ పనిష్మెంట్, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్. అది మీరు చూడండి, అది మేము చెప్పాం మేము. ఎంగేజ్మెంట్ కాదు గైస్, ఎంగేజ్. లెట్స్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్. మేమైతే మొత్తం సెటప్ అయిపోయి మాది. ఇక ఛాలెంజ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం కూడా పెట్టేసినాం. 5 minutes టైమింగ్ వచ్చేసి 5 minutesలో ఈ బిర్యానీ మొత్తం అయిపోగొట్టాలి. దాంతోపాటు ఇగో ఈ గుడ్డి కూడా అయిపోగొట్టాలి. ఏంటి బాబన్న ఇంకోసారి 5 minutes లోపల అయిపోతుంది. 5 minutes దాటినా పనిష్మెంట్ ఉంటుంది పక్కా. అది ఒకవేళ మేము ఇద్దరం 5 minutes లోపల అయిపోగొట్టకుండా, ఒకవేళ 5 minutesలో మా ఇద్దరు అయిపోలేదు, అప్పుడు ఫుడ్ చూస్తాం ఇద్దరిది. ఎవరికి అంటే ఎవరికి ఎక్కువ మిగిలింది అది చూస్తాం. ఇంకా ఎవరు తక్కువ ఉంటే వాడు వినరు, ఎవరు ఎక్కువ ఉంటే వాడు ఓడిపోయినట్టు. ఇంకా ఛాలెంజ్ ఏమంటారు పనిష్మెంట్ ఏదో మీకు ముందుగా మేము డైరెక్ట్ చూపిస్తాం, ఎక్స్పోర్ట్ చేయాలి మేము. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఇంకా మా ఫ్రెండ్ వచ్చి ఆన్ చేసే టైమర్ దామా స్టార్ట్ చేద్దామా? ఓకే. మణిభాయ్ కావాలి జల్దీ. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. గేమ్లో చిన్న ట్విస్ట్. ఛాలెంజ్ 5 minutes కాదు, 3 minutes. ఏంటి బాబన్న ఇంకోసారి చెప్పు ట్విస్ట్ ఇప్పుడు చెప్పు. అందులో
ఓవర్. బాబు టైం అయితే 3 minutes. ఊరి నీ కొత్తగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. గెలిచేదేమో నువ్వేనయ్యా తామే, కొంచెం మెల్లగా కంప్లీట్ చేయాలి. సో గైస్ అయిపోయింది ముక్కలు టైం అయిపోయింది గైస్. టైం అయిపోలేదు కదా, ఇంకో 1 minute ఉంది. నాన్ వెజ్ లేదా నేను చికెన్ తిన్నాను. చికెన్ తింటాం, చాలా మంది పెట్టుకున్నాం. సరే గైస్, ఎట్లా గెలిచేది నువ్వేది. పనిష్మెంట్ ఇదే చూస్తాను. రైట్ గైస్, గణేష్ అయితే విన్నర్. ఇప్పుడు పార్టీ చేయాలి, గణేష్ విన్ అయింది కాబట్టి. పనిష్మెంట్ మనీ తీసుకున్న పార్టీ మాత్రం గణేష్ చేయాలి. ఇవన్నీ ఓడిపోయినా నిమ్మలం తింటే కడుపు పని నిమ్మలం ఉంటాను. ఎంతైనా మనిషికి దున్నపోతు చాలా తెలుగు. అది కరెక్టే గైస్. నేనట్టు తిన్నా వాడు తిన్నాడు. నిజం చెప్పాలంటే గాయ తిన్నాడా మనీ పోయే ఫుడ్ కుమ్ముడు కుమ్మిండు మనోడు ఛాలెంజ్ ఉందని చెప్పి అయిపోయాడు. బుడుకులు టైమ్ ఆఫ్ గైస్ 5 seconds. 2 1. చూడండి మన అయిపోయింది, నా కోటి కూడా అయిపోయింది మనది. బట్ గైస్ లాస్ట్ మూమెంట్ లా నాకు లోపలికి బయటకు వస్తుంది అదాక తిప్పి కొట్టింది నన్ను. ఫైనల్ ఛాలెంజ్ విన్ అయినా మనం. ఇంకా మనకి పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఇప్పుడు మనం నిర్మల్ తినండి, తెచ్చినాం కాబట్టి వేస్ట్ చేయకూడదు ఫుడ్ని. నేను కూడా పనిష్మెంట్ అయిపోవట్లేదు 5 నిమిషాలు. అవును మరి ఇదే కరెక్ట్. చికెన్ పీస్ ఉంది అవన్నీ లేదు గుడ్లా. అప్పుడే చెప్పినాకు ఒకవేళ టైం దాటినా ఎవరి ఫుడ్ ఎక్కువ ఉంటుందో అది ముందే చెప్పేసాను మేము. సో ఇప్పుడైతే మనకి పనిష్మెంట్ ఉంది. అది తిన్నాక మంచిగా కింద మీకు పనిష్మెంట్ చూపిస్తుంది. మీకు నాకు ఎక్కువ అయిపోయింది వీడికి. మీకు పనిష్మెంట్ కాదు, మీకు చూపిస్తున్నాము. ఇక వచ్చేసాం ఛాలెంజ్ అయితే అయిపోయింది. మా తినేసాడు మొత్తం. ఇంకా ఛాలెంజ్ ఏం కాదు, 2 ఆప్షన్ ఇచ్చాం ఇంక మనకి. ఒకటేమో 50 డిప్స్, అది తిన్నాడు. 50 డిప్స్ కొడతా తెలియదు. ఇంకో ఛాలెంజ్ ఏమో ఎక్కువ లేదు, 5 మందితో ముష్టడుకోవాలి. ఎక్కడ కాదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ. హలో హలో బండి కొంచెం ఒక 5 members ఉన్నా, అది ఎంత పర్లేదు. 5 మందితో ముష్టడగాలి. అదా లేకుంటే డిప్సా చెప్పమని. ఏమంటావు బా, ఏది తీసుకుంటావు? టైం 2 అవుతుంది. బిచ్చం ఆడుకోవాలంటున్నాడు. ఎవడు రోడ్డు మీద ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాం. మా ముగ్గురు ఆడుకుంటే ఇంకా 2 రూపాయలు కావాలా 3 రూపాయలు కావాలా? అవసరమే లేదు. సరే గైస్, మా డిప్సా తప్ప కదా, అదే ఉంది ఇంకా ఆప్షన్. డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ ఇస్తాం కానీ ఇంకో ఛాలెంజ్ ఉంటుంది. డిస్కౌంట్ ఇస్తాం, దాంతో పని ఇంకో ఛాలెంజ్ చేయాలి. ఇంకో ఛాలెంజ్ చెప్పాలి. ఓనా డిస్కౌంట్ తగ్గుతాయిగా. డిస్కౌంట్ తగ్గుతాయి కానీ దాంతో పాటు ఇంకో ఛాలెంజ్, అది దాంట్లో డిస్కౌంట్ ఉండదు. అది పక్కా చేయాలి. అది పక్కా చేయాలి. మరి అంటే అది చేసేది కాదు, ఒక విధమైన ఉంది. దీంట్లో డిస్కౌంట్ అనే ఎక్కువ ఏం తగ్గాం, మహా అంటే 10-15 అంతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి రేపు పొద్దుగా లేవనా లేస్తా, లేకపోతే అట్నే వంతు ఇక కాళ్ళు లేవు. సరే గైస్, ఇప్పుడు ఆప్షన్ ఒకటే ఆప్షన్ ఇక డిప్సే
మా వాడు డిప్స్ ఇస్తాడుగా, మేము బ్యాక్గ్రౌండ్ రెడీ చూపిస్తాం. మా కెమెరామెన్ పండుకోండు, ఇంకా నేనే తీయాలి బ్యాక్గ్రౌండ్ కూడా. నా వల్ల కాదు. సో సరే సరే guys. సెకండ్ ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేసినట్టే. మనోడే కాబట్టి కొంచెం డిస్కౌంట్ లేదు guys, సరే ఇక వాడు తిన్నాడు వాని కోసం అని లాస్ట్ 30. ఇక దీనికంటే డిస్కౌంట్ లేదు. డిస్కౌంట్ తో పాటు ఇంకో ఛాలెంజ్ ఉంది, అది ఇప్పుడు కాదు, టైం కూడా అయిపోయింది మాకు. మళ్ళీ ఇప్పుడు బయట పోవడానికి మంచిగా ఉండదు. సో ఇప్పుడైతే మనకి డిస్కౌంట్ ఇస్తాం, 30 డిప్స్ కొట్టాలి. ఇంకో ఛాలెంజ్ ఉన్నది, తర్వాత ముందు బ్లాక్లో ఎప్పుడైనా మీకు చేపిద్దాం. అది ఇప్పుడు మనకి రెస్ట్ ఇద్దాం. సో 30 డిప్స్ కొట్టినా డిప్స్ నువ్వే రెస్ట్ ఇస్తుంది, నేను అట్నే అంతా. సరే గైస్ మేము చూపిస్తా. రైట్ గైస్, మనం వీడియోకి పోదాం ఇప్పుడు. గైస్ ఇగో మా వాడు డిప్స్కి రెడీ ఉన్నాడు. టైం చూడండి ఒకసారి. మనీ ఇంకా మొదలెట్టు, మళ్ళీ పోలీసు వస్తే మనకే రిస్క్. స్టార్ట్ చేయి. ఏం మొదలు పెట్టాలరా? డిప్స్ స్టార్ట్ అయ్యి తొందరగా అన్న, టైం లేదు. డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ ఇచ్చాను 30 అంతే. ఇంకో 5 డిస్కౌంట్ ఇస్తే సెకండ్ హాఫ్ కూడా చేస్తామంట ఇప్పుడే. సరే ఇప్పుడు చేస్తావు, అది సింపుల్ ఏం, అది హార్డ్ ఉంటుంది. కోడి గుడ్డు పెట్టినప్పుడే తీసుకోవాలి. గుడ్డు పెట్టలేదని అందులో ఏలెట్టి కెలికావనుకో తచ్చూరుకుంటాం. మరి ఏమంత ఆడుండదు, లైట్ ఆడుండదు. ఓకే ఓకే రైట్. సరే లాస్ట్ 20. తొందరది టైం లేదు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. మా దారుణం చెప్తే నేను లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. కానీ సో ఆపినందుకు మళ్ళీ స్టార్ట్. సో గైస్ మనోడైతే ఆపిండు మళ్ళీ 25. ఆపకుండా 25 తీయాలి, లేకుంటే 50 డిప్స్. సో మనకి తొందరగా మనీ టైం అవుతుంది. స్టార్టింగ్ నుంచి తొందర టైం ఆపి. ఎన్నిసార్లు ఆపుతా అన్నిసార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. కానీ మెల్లగా కూర్చోవచ్చు. 20 21 22 23 24 25. సో గైస్ మనోడైతే ఛాలెంజ్ కంప్లీట్ చేసిండు. ఇక చూడండి ఎవ్వరు లేరు ఇక్కడ, మేమే ఉన్నాం నలుగురం. మన పరిస్థితి ఓ ప్లేట్ బిర్యానీ కాదు, ఓ ప్లేట్ ఎగ్ రైస్ తిని దాని తర్వాత ఒక ప్లేట్ బిర్యానీ తిని మనోడు 25 డిప్స్ తీసిండు. 25 కాదు ప్లస్ 15 40 డిప్స్ తీసిండు మనోడు. మధ్యలో ఆపినందుకు మళ్ళీ స్టార్ట్ చేయించినాం. ఎగ్ రైస్ తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, స్ప్రైట్ 3 తాగాడు గైస్. ఒకటి 1/2 లీటర్, దాని తర్వాత ఒక 400 లీటర్స్ బాగానే తాగిండు. ఎంఎల్ సారీ ఏదో లీటర్ ఎంఎల్. సో గైస్ మనోడు ఆఖరికి తీసిన డిప్స్ మనకి 50 30 మేము 25 డిస్కౌంట్ ఇచ్చాం. మేము మనకి 25 తీయని చెప్పినాం. ఆ మధ్యలో ఆగిన 15 కానీ. సో ఆ 15 ప్లస్ 25 తీసిండు. ఇంకా 40 డిప్స్ అయిపోయినాయి అంత తిని కూడా. గ్రేట్ మావాడు. ఇంతటికి ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాం, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లా. టాటా బై బై. కొంచెం జాగ్రత్త. బాయ్.